హాయ్ గైస్, ఈ నెల 29 అనగా మార్చి 29న శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలంలో వార్షిక తిరుకన్యాల మహోత్సవం అయితే జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు స్వామివారి దర్శనాలు అయితే లభించవు. రాత్రి 8:30 తర్వాత మళ్ళీ దర్శనాలు అయితే ఓపెన్ చేస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటల నుంచి స్వామివారి రథోత్సవం అయితే జరుగుతుంది. రథోత్సవం అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. అలాగే మీరు స్వామివారి కళ్యాణ మహోత్సవంకి వచ్చినట్టయితే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. అలాగే కళ్యాణంకి వచ్చే భక్తుల కోసం దేవస్థానం మరియు ఆర్టీసీ వారు బస్సులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కళ్యాణం కోసం వచ్చిన భక్తులకి రాత్రి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీలో ఎంతమంది ఈ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణంకి వస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్నింటికంటే మన సింహాచలం అప్డేట్స్ పేజ్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.